ఏ కంట్రీ ఫుడ్ అయినా మన ఇండియన్ కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇండియన్ టచ్ అనేది ఖచ్చితంగా ఇస్తాము. సో ఈరోజు మన కిచెన్లో సాసేజ్ చేస్తున్నాను, చికెన్ సాసేజ్. అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి లేని వంట నేను చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు. పసుపు కూడా అప్పుడప్పుడు అవసరం పడుతుంది, లేదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా వేస్తాను. సో ఈ చికెన్ సాసేజ్ని కూడా సేమ్ అదే పద్ధతిలో చేస్తున్నాను. అయితే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ పద్ధతిలో అంటే కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు చేసే పద్ధతిలో చేయాలనిపిస్తుంది, కానీ అది మనం తినలేము. నిజంగా చెప్తున్నాను కదా, సప్పగా కారం లేనట్టు అమ్మో అనిపిస్తుంది. మనం తినే ఫుడ్లో మంచి ఉప్పు, కారం మంచిగా ఉంటేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అనేవి మంచిగా వస్తాయి. సో మన స్టైల్లో అంటే మన తెలంగాణ స్టైల్లో సాసేజ్ రెసిపీ అయితే నేను చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.